ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి మాతృప్రేమను పంచి కడుపు నిండా భోజనం పెట్టి ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మగా తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహిళామూర్తి మన డొక్కా సీతమ్మ. ఆమె మరణించి దాదాపు 115 సంవత్సరాలు గడిచినా నేటికి ఆమె కీర్తి దశ దిశలా వ్యాపిస్తూనే ఉంది. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ఆ కాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశంతో పాటు బ్రిటిష్ పాలకుల వరకు వ్యాపించడమే కాక ఎన్నో గుర్తింపులను లభించేలా చేసింది. ఆమె సేవలను ప్రశంసిస్తూ 1903 జనవరి 1న గవర్నర్ జనరల్ ద్వారా బ్రిటిష్ చక్రవర్తి ప్రశంసా పత్రాన్ని పంపారు. పి గన్నవరం వద్ద గోదావరి నదిపై గల అక్విడెక్ట్ కు డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ అని నామకరణం చేశారు. ఆమె జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు పెట్టి గౌరవించడంతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేసింది.